ఈరోజు దిన అధ్యాయము ఆదికాండము 21. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును. నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహాసించుట శారా చూచి, ఈ దాసిని నీ కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు ఆరిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి వీలుకాడాయెను. అతడు పారాను అరణ్యంలో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీలోకును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకొనినందున ఆ చోట బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకుని తర్వాత అబీమెలెకు లేచి తన సేవాధిపతి అయిన ఫీలోకుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.